ఎందుకు పర్టికులర్‌గా 'దిల్ రాజు'నే పెట్టిర్రు? ఏంది అసలు ఈ 'అల్లు అర్జున్' అంశం సద్దుమణుగుతదా? సద్దుమణగదా? అంటే 101% సద్దుమణుగుతది అని అన్నారు. ఎందుకు అనంటే 'దిల్ రాజు' మొన్న కమిషన్ చైర్మన్‌గా బా బా సారీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు గదా! సో 'దిల్ రాజు' చూసుకుంటాడు అని అన్నాడు. 'దిల్ రాజు' ఎట్లా చూసుకుంటాడు? ఏంది అనంటే ఏముంటది సెటిల్మెంట్ జరిగితే అయిపోతది అని అన్నాడు. సెటిల్మెంట్ ఏం సెటిల్మెంటు అని అన్నా. అంటే ఆయన అమౌంట్ ఈయనకి ఇయ్యాలన్నట. అల్లు అర్జును, అల్లు అరవింద్ రేవంత్ రెడ్డి గారికి డబ్బులు పంపిస్తే ఈ లొల్లి సెటిల్ అవుతుందట. ఇటువంటి అంశాలను చర్చించేందుకు దిల్ రాజును మధ్యలో పెడుతురట. ఓన్లీ అల్లు అర్జున్ నుంచి అల్లు అరవింద్ నుంచి కాదు, సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరి నుంచి అయినా సరే అందరితోటి జరా సినిమా నిర్మాత నిజాం మొత్తం మన చేతులు ఉంటుంది. మనడు కొంచెం ఫైరవై చేయగలుగుతాడు, కన్వర్జేషన్ ఉండగలుగుతాడు. అందులో మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం కాబట్టి సో వర్కౌట్ అవుతుంది అన్న దిశతోటి ఈయన పెట్టిరు అని అన్నాడు. టోటల్గా నాకు తెలిసి అంటే ఇప్పుడు ఈ శ్రీతేజ్ కుటుంబానికి ఇచ్చింది 2 కోట్లు 3 కోట్లు మొత్తం అందరు కలిపి ఇచ్చింది అనుకున్నా కూడా ఈ పెద్ద మొత్తంలో అయితే చేతులు మారింది ఈ అంశంలో అల్లు అర్జున్ మీదకి రాకుండా అని అన్నది తెరపైకి వచ్చినటువంటి అంశం. ఒక వ్యక్తి అన్నాడు, వాస్తవమా అవాస్తవమా నాకు కూడా తెలియదు మిత్రులారా. సో తన అన్న అంశాన్ని మీకు కూడా చేరవేసేందుకు నేను చెప్తా ఉన్నా. సో మీరు చెప్పాలి మీ అభిప్రాయం ఏంది అని అన్నది. నిజంగా అంటే కావాలని రేవంత్ రెడ్డి ఇంత ఇబ్బంది పెట్టి అల్లు అర్జున్ నుంచి డబ్బుల కోసమేనా, అల్లు అర్జున్ నుంచి అల్లు అరవింద్ నుంచి డబ్బులు ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి ఇంత ఇబ్బంది పెట్టిండు, ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి అని అన్నది కనిపిస్తూ ఉంది. సో దీనికి పరిష్కారం ఏంది, అసలు దీని ఇంటర్నల్గా ఏం జరిగింది అన్నది తేలాలి. సో ఒకవేళ వాళ్ళు ఇలా అల్లు అర్జును రేవంత్ రెడ్డి అల్లు అరవింద్ ఒకటే కాడ కూర్చొని మాట్లాడుకుర్రు అని అనుకున్నాం. అసలు లాభం ఎవరికి జరిగినట్టు నష్టం ఎవరికి జరిగినట్టు? శ్రీతేజ్ కుటుంబానికి అయితే లాభం జరిగినట్టు కాదనే అనుకుంటున్నా. ఎందుకు ఇంటెన్షనల్గా రేవంత్ రెడ్డి కావాల్సింది ఏంటి అని అంటే అల్లు అర్జున్ జైలుకు పోవాలి. మరి అల్లు అర్జున్ జైలుకు పోకుండా రేవంత్ రెడ్డితోటి ముచ్చటిస్తుండు అని అంటే ఇక్కడ వేరే అంశం ఇంకోటి జరిగే ఉంటుంది. ఉంటే జైలు ఉండాలి, లేకపోతే ఇబ్బంది పడుతుండాలి. ఈ రెండే జరగాలి. అసలు ప్రభుత్వం దృష్టిలో అవతల ఎవరైతే ఉన్నారో తప్పు చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి జైలు కన్నా పోవాలి, ఇబ్బంది అనబడాలి. అంటే జైళ్ళ సమస్యలతోటి కోట్ల చుట్టూ తిరుగుతూ ఉండాలి. సో ఆ సమస్యలు కాకుండా ఎవరైతే ఇబ్బంది ఉన్నాడో, ఇబ్బంది పెట్టిండో, ఇబ్బంది పెట్టాలని చూసిండో ఏమున్నదో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని అన్నటువంటి వ్యక్తి, ఒక ఆడపిల్ల చచ్చిపోతే పట్టించుకోలేదు అని చెప్పినటువంటి వ్యక్తి, మీరు ఆడపిల్ల చచ్చిపోయిందని చెప్పినా కూడా 12 గంటలకు సినిమా చూస్తున్నారు అని చెప్పినటువంటి వ్యక్తి. సో అంత ఈజీగా ఒకటేసారి కలుస్తారు అని అంటే అది దేనికి నిదర్శనం అని అన్నది నాకు వచ్చినటువంటి ప్రశ్నను ఒక వ్యక్తిని అడిగితే, డబ్బులకు సంబంధించి వ్యవహారం కుదిరితే మాత్రం అది ఒట్టిదే, ఇక ఆడేముండదు, ఇక శ్రీతేజ్ లేడు, ఇంకోటి లేడు, ఎవరు లేడు అని అన్నాడు. సో ఓకే, మొత్తానికి డబ్బుల వ్యవహారం కోసం ఇట్లా చేసిండా అని అనిపించింది. కానీ నాకు అంత తక్కువగా చేయడేమో రేవంత్ రెడ్డి గట్లెందుకు చేస్తాడని కూడా అన్నా. అంటే మీరు ఒకసారి గమనిస్తలేరు, అధికారంలో ఉన్నది రెండే రాష్ట్రాలల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? అధిష్టానానికి డబ్బులు పంపాలి. డబ్బులు ఎందుకు పంపాలంటే మిగతా రాష్ట్రాల అధికారం కోసం, లేకపోతే పార్టీ స్ట్రెంథన్ కోసం డబ్బులు అయితే కావాలి. ఆ పూర్తి స్థాయిలో టీపీసీసీ అయిన కాన్సెల్ని ముఖ్యమంత్రి అయ్యేదాకా ప్రతీది పిన్ టు పిన్ కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్తుంది ఒక రేవంత్ రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి. సో కాంగ్రెస్ పార్టీకి అప్పజెప్తున్నప్పుడు ఈయన కొంత అప్పులు అవుతాయి కదా, మరి అవి పూడ్చుకోవాలి కదా. ఈయన డబ్బు నష్టమైంది కదా, ఈయన ముఖ్యమంత్రి ఒట్టిగా ఇక ఈంచలు తీసుకొని పోయి వాళ్ళకి ఇచ్చేందుకు అయ్యిందా? కాదు కదా. ఈయన కూడా ఎంతో కొంత మళ్ళా పోయిన దాన్ని మళ్ళీ పూడ్చుకోవాలి కదా అన్న దాంట్లో ఆ వ్యక్తి చెప్పిండు. అరే ఇంత కథ నడుస్తుందా అన్న అని అంటే, అవును భయ్ అది తెలియదు అందరికీ అని అన్నాడు. అవునా అని అన్నా. సో ఇదో కథ. అండ్ ఇంకోటి ఏంది అని అంటే రేవంత్ రెడ్డి గారు పదే అన్నటువంటి అంశం ఏంది, అల్లు అర్జున్ చావుకు కారణం అల్లు అర్జున్ పోవడం వల్ల అక్కడ ఆమె చావుకు కారణం అల్లు అర్జున్ అని అన్నాడు. అడిగి పోవడం వల్ల ఎవరైతే మృతురాలు ఉందో ఆమె చావుకు కారణం ముమ్మాటికి అల్లు అర్జునే అని అన్నాడు. ఎస్, దాన్ని తెలంగాణ సమాజం కూడా కొంతవరకు యాక్సెప్ట్ చేసింది. బట్ అక్కడ ఇరు వైఫల్యాలు ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం ఉంది, అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ వైఫల్యం కూడా ఉంది. అల్లు అర్జున్ తప్పిదాలు. సో ఇది పక్కన పెడితే కొద్దిసేపు మరి తెలంగాణలో హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులు దాదాపు 50 మంది చచ్చిపోయారు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను కారకులు ఎవరు అన్నది పెద్ద క్వశ్చన్. దీన్ని రేవంత్ రెడ్డి గారే కారకులు అని చెప్పేసి కొంతమంది అన్నాము. మీరు దీన్ని ఏకీభవిస్తారా మిత్రులారా? చెప్పండి. రేవంత్ రెడ్డి దీనికి కారణం అన్న అంశాన్ని మీరు ఏకీభవిస్తారా?
ఎందుకు అని అంటే సంధ్యా థియేటర్ కాడ చచ్చిపోయినటువంటి మృతురాలికి సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్కు పాత్ర ఉంటే, అల్లు అర్జున్ తప్పిదం ఉంటే, అల్లు అర్జున్ వైఫల్యానికి గురైతే, అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రాన్ని రూల్ చేస్తున్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు గొప్ప గొప్ప శాఖలన్నీ కూడా ఆయన కింద పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఇవాళ విద్యాశాఖ కూడా తన కింద ఉన్నటువంటి వ్యక్తి, ఆ విద్యాశాఖలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ కాలేజీలలో, రెసిడెన్షియల్ హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయినటువంటి విద్యార్థుల చావులకు కారణం ఎవరు? హాస్టళ్లలో ఉన్నటువంటి సిబ్బందా, లేకపోతే ఉన్నతాధికారులా, లేకపోతే వీళ్ళందరినీ పర్యవేక్షించేటటువంటి ముఖ్యమంత్రి అని అన్నది ఓ ప్రశ్న. సో అక్కడ అల్లు అర్జున్ది తప్పైతే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా తప్పే. అక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కొంతమంది విమర్శలు అయితే గుప్పిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రజలు ఏమంటారు అని అన్నది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మిత్రులారా. సో ఈ అల్లు అర్జున్ వర్సెస్ టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఇట్లున్నది అంశము. కానీ నేను ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటి అని అంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. రేవంత్ రెడ్డి చేసిన తప్పే, క్రాంతి చేసినా చెప్పే, అల్లు అర్జున్ చేసిన తప్పే. దయచేసి ఆ తప్పును మీరు సరిదిద్దుకోండి. అక్కడ అల్లు అర్జున్ వల్ల ఒక కుటుంబంలో ఒక వ్యక్తి నష్టపోతే, ఒక వ్యక్తి లేకపోతే ఆ కుటుంబానికి ఇవాళ టాలీవుడ్ 2 కోట్ల రూపాయలు ఇచ్చింది అని చెప్పేసి, అదేవిధంగా టాలీవుడ్ అంటే ఆ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 2 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పేసి, అదేవిధంగా ఇక వాళ్ళు 25 లక్షలు, వాళ్ళు 10 లక్షలు జమ చేసి ఇస్తున్నారు అని చెప్పేసి వార్తలు వింటున్నాం. సరే, అవి అందినాయా అందలేదా, అందరు స్టేట్మెంట్లకే పరిమితమయ్యారా అన్నది రేపు ఎల్లుండో తెలుస్తుంది. సో నేను అనేది ఏంటంటే, మరి తెలంగాణలో చచ్చిపోయినటువంటి 50 మంది విద్యార్థులకు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి పోయి పరామర్శించిరా? ఒక్కసారి ఏమైంది బిడ్డ, ఎట్లయింది అని చెప్పేసి ఒక ఉన్నతాధికారిని పిలుచుకొని అడిగిర్రు. మీకు అన్ని కనబడితే, అన్ని ఇంటర్నల్ జరిగితే, అన్ని కెమెరాలు పెట్టకుండా చేస్తాం. నేనైతే వినమ్మ, దయచేసి చెప్తా ఉన్నా కదా, నేను నమ్మ. ఎందుకు అనంటే, రాజకీయ నాయకుడు దగ్గొచ్చి తుమ్మినా కూడా కెమెరా పెట్టి ఇటు తుమ్ముతా అని చెప్పేసి తుమ్ముతాడు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు అట్లేదు కాబట్టి. సో ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నాం. అట్లాంటిది వీళ్ళు ఏదో పిలుచుకొని రివీల్ చేస్తే ఈ మీడియా కనబడకుండా ఇంటర్నల్గా చేసిర్రు అని అంటే మాత్రం ఎవరు నమ్మకండి, నేను కూడా నమ్మ.